హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. గ్రేట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వీకెండ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలి అని థింక్ చేస్తున్నాము. సో ఫైనల్గా మేము కూర్గ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. యా, కూర్గ్ అనేది చాలా మంత్స్ నుంచి పెండింగ్ ఉన్న ట్రిప్ అండి. వెళ్దాం అనుకున్నాం, బట్ అది వర్కౌట్ అవ్వలేదు, లైక్ ఫ్రమ్ క్వైట్ అ లాంగ్ టైమ్. సో ఫైనల్గా ఈరోజు June 7th మాన్సూన్ స్టార్ట్ అయింది. సో వి థాట్ ఆఫ్ గోయింగ్. ఈరోజు మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామండి హైదరాబాద్ నుంచి. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 6:30. సో మేము జడ్చర్ల క్రాస్ అయ్యి కూడా లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది. క్లైమేట్ చాలా బాగుంది, ఎందుకంటే లైక్ నైట్ వర్షం పడింది అండ్ ఈవెన్ మాన్సూన్ కూడా స్టార్ట్ అయింది కదా. సో చాలా కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. అండ్ సో కూర్గ్ ఏమంటే మేము డెస్టినేషన్ క్లియర్గా ఉందండి, లైక్ వీ హ్యావ్ టు గో టు కూర్గ్ అని. బట్ లైక్ ఎక్కడ స్టాప్ అవ్వాలనేది క్లారిటీ లేదు. ఇక్కడ ఒక ప్లేస్ లో స్టే చేసి నెక్స్ట్ రేపు మార్నింగ్ కూర్గ్ వెళ్ళాలనే ప్లాన్ లో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఇద్దరం వర్కింగ్ కదా. సో ఆల్రెడీ 6:30 అయింది. సో ఇప్పుడు డైరెక్ట్ గా కూర్గ్ రీచ్ అయితే ఏంటంటే ఈవినింగ్ అయిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. సో మధ్యలో ఒక దగ్గర స్టే చేయాలనుకుంటున్నాం, either బెంగళూరు ఆర్ మైసూర్. యా, సో మోస్ట్లీ బెంగళూరు అండి. ఈవెన్ మైసూర్కి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. సో బెంగళూరులో స్టే చేయాలనే ప్లాన్ లో ఉన్నాం. బెంగళూరులో స్టే చేసేసి రేపు ఎర్లీ మార్నింగ్ కూర్గి వెళ్ళిపోదామని ప్లాన్ అండి యాజ్ ఆఫ్ నో. యా, సో లైక్ చాలా లైక్ డిజ్లింగ్ ఉందండి. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఐ విల్ షో యూ ద వ్యూస్. కమ్ ఆన్. యా, ఇది అండి అవుట్ సైడ్ వ్యూ. సి, క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో కూల్. ఇంకో థింగ్ అండి, యాక్చువల్గా మాకైతే వీలాగ్స్ చేయడంలో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ విల్ ట్రై టు షో ఎవ్రీథింగ్. లైక్ మేము ఎక్కడ స్టే చేస్తున్నాము, ఏ ప్లేస్ తర్వాత ఏ ప్లేస్ విజిట్ చేయాలి కూర్గ్లో, ఈవెన్ డే వైజ్ ఐటనరీ మేమైతే కొంచెం రీసెర్చ్ చేసాము. సో దాని ప్రకారమే మీకు మొత్తం విల్ ట్రై టు షో ఎవ్రీథింగ్. అండ్ మీరు గిన మా ఛానల్ ఫస్ట్ టైం గిన చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. సో కర్నూల్ టోల్ గేట్ వచ్చేసిందండి. సో వీ హ్యావ్ రీచ్డ్ కర్నూల్. బ్రేక్ఫాస్ట్ కు ఎక్కడైనా స్టాప్ చేసుకోవాలని చూస్తున్నాము. సో వీఆర్ ఫైండింగ్ ఎ బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఒక హోటల్ ఉందండి, ఆన్ ద గో. ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. సో హోప్ఫుల్లీ బాగుంటుంది అనిపిస్తుంది. ఫన్ ఫుడ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. చూద్దాం రండి. లైక్ చూస్తుంటే అంబియన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నైస్, చాలా స్పేషియస్గా ఉంది. సో మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసామండి. పొంగల్ ఆర్డర్ చేసాము. మా హస్బెండ్ వచ్చేసి పూరి ఆర్డర్ చేశారు, కానీ వాళ్ళు క్యాష్యూతో చేసిన గార్నిషింగ్ చూసి ఫ్లాట్ అయిపోయి మళ్ళీ తను కూడా పొంగల్ ఆర్డర్ చేశారు. ఫైనల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా కర్నూలు వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంకి ఇక్కడ ఉంటే మాత్రం ఈ రెస్టారెంట్ ట్రై చేయండి. అంబియన్స్ అండ్ టేస్ట్ రెండు బాగున్నాయి, చాలా బాగుంది. సో టైం ఆల్మోస్ట్ 8:30 అయిందండి. వీ హ్యావ్ టు గో టు బెంగళూరు. సో మేము డిసైడ్ అయిపోయాము బెంగళూరులోనే స్టే చేయాలని. సో ఇప్పటికైతే రూమ్ అయితే బుక్ చేయలేదండి, చూద్దాము ఏది దొరుకుతుందో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి రీచ్ అయ్యేసరికి 1 to 2 అవుతుంది అనుకుంటున్నానండి. వావ్, వాట్ ఎ ప్లెజెంట్ క్లైమేట్. యాక్చువల్గా నిన్న మొన్న వరకు హై టెంపరేచర్స్ 45, 46 అలా చూసి లైక్ ఎట్ ఏ టైం ఇంత ప్లెజెంట్ క్లైమేట్ని చూస్తుంటే మనసు రిలాక్స్గా ఉందండి. సీరియస్లీ, లైక్ అంటే ఇక్కడ ఎలా ఉందంటే లైక్ కూర్గ్లో ఎలా ఉందని ఇమాజిన్ చేసుకుంటేనే చాలా ఎగ్జైటింగ్ ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. మోస్ట్లీ
22 degrees ఉండొచ్చేమో కూర్గ్లో. మేము ఆన్ ద వేలో వెళ్తుంటే మాకు తాటి నుంజలు కనిపించాయండి. ఐస్ యాపిల్ చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఇచ్చారు. ఇట్లా గ్రీన్ దాంట్లో ఇట్లా ర్యాప్ చేసి ఇచ్చారు. ఇది నియర్ టు గుత్తి. చాలా బాగున్నాయి. దే ఆర్ సో ఫ్రెష్. గుత్తి నుంచి పాప్లిక్ వెళ్ళే రూట్లో మనకి తాటి నుంజలు రోడ్ సైడ్లో ఉంటాయండి. చాలామంది రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతుంటారు. చాలా ఫ్రెష్ తాటి నుంజలు. సో మేము లైక్ తిని కూడా చాలా డేస్ అయింది. బాగా అనిపించినాయి. అందుకే స్టాప్ చేసి తీసుకున్నాం తాటి నుంజలు. అనంతపూర్ రీచ్ అయిపోయాము. Like you can see ISKCON temple. It is one of the famous temples of Anantapur. ISKCON విజిట్ చేయాలని చాలాసార్లు ఇక్కడ MBA చేసేటప్పుడు అనుకున్నాను. బట్ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు పాసిబుల్ అవ్వట్లేదు. ఏమో ఎప్పుడు అవుతుందో మరి చూడాలి. ఇప్పుడే అనంతపూర్ క్రాస్ అయ్యామండి. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, కియా, ఇండియాలో వన్ అండ్ ఓన్లీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విచ్ బిలాంగ్స్ టు కియా. ఇదే జస్ట్ నౌ వి ఆర్ క్రాసింగ్ కియా. వావ్, చాలా పెద్ద ప్లేస్ ఉంది. చాలా పెద్ద ఉంది కదా. యా, ఎన్ని ఎకర్స్ ఉంటుంది ల్యాండ్? మై గాడ్. ఓ, యాక్చువల్గా బ్రేక్ తీసుకుందామని ఇక్కడ స్టాప్ అయ్యామండి. మా హస్బెండ్ చాలాసేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నారు. సో ఒక చిన్న బ్రేక్ కావాలి అని అన్నారు. ఇక్కడ స్టాప్ అయ్యాము. అండ్ ఐస్ యాపిల్ కూడా ఉన్నాయి కదా, తాటి నుంజలు. సో తిందామని అనుకున్నాము. అండ్ లైక్ ఇక్కడ వ్యూస్ చూస్తే బ్యాక్ సైడ్ చాలా అమేజింగ్ ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని అనుకున్నాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. చూస్తున్నారు కదా వ్యూస్ బ్యాక్ సైడ్. చిక్బల్లాపూర్ కి ఆల్మోస్ట్ ఒక ½ an hour డిస్టెన్స్ లో ఉన్నామండి. అండ్ చూడండి, ఐస్ యాపిల్స్, తాటి నుంజలు. వావ్, వర్షం పడుతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్షం స్టార్ట్ అయింది. యాక్చువల్గా అనంతపూర్ వరకేమో హాట్గా ఉంది. వన్స్ బెంగళూరుకి ఎంటర్ అవుతున్నాము అనేసరికి సడన్ గా వర్షం. క్లైమేట్ డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. అక్కడ ఎండ, ఇక్కడ వాన. చాలా సూపర్గా ఉంది. ఏపీ క్రాస్ అయిపోయామండి. కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడే బాగేపల్లి టోల్ ప్లాజా క్రాస్ అయింది. సో ఏదైనా ఒక లైక్ మంచి రెస్టారెంట్ కోసం చూస్తున్నాము, లంచ్ కోసము. లెట్స్ సీ. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, బాగా అనిపిస్తుంది. ఐ మీన్ హోటల్. రివ్యూస్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి దీనికి. లెట్స్ గో. యా, ఇక్కడ లంచ్ కప్పున్నామండి. ఇప్పుడే లంచ్ చేసాము. ఇట్స్ నైస్. థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి స్టేయింగ్కి. మేము కూడా బాగా టైర్డ్ అయిపోయాము. సో వీఆర్ ఆల్సో సర్చింగ్ ఫర్ ద రూమ్. సో మేము ఏది బుక్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాము. ఏమంటే ఇది చిక్బల్లాపూర్కి ఇంకొక 15 minutes ఉంటుంది. సో పర్లేదు, మేము ఇక్కడ స్టే చేస్తాం నైట్. రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోవాలి కూర్గు. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 6 hours చూపిస్తుంది. సో మేము ఎర్లీ మార్నింగ్ 3కి 4కి అలా స్టార్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 4కి స్టార్ట్ అయితే మేము కూర్కి వెళ్ళేసరికి 9:30, 10 కావచ్చు. సో దట్స్ ఓకే.
సో ఈరోజు నైట్ స్టే హోటల్ వివి శ్రీని.